హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక రోటి పచ్చడి చేసుకుందామండి. ఎమ్మీగా ఈ టైంలో పండు మిరపకాయలు బాగా వస్తాయి కదా, అందుకని ఈరోజు పండు మిరపకాయలతో టమాటా పచ్చడి చేసుకుందాం. చూసేద్దామా? చూసారు కదా, ఇవి 1/2 కిలో పండు మిరపకాయలండి. అట్లాగే ఒక 1/2 కిలో టమాటాలు. ఇవి కొంచెం లావు పండు మిరపకాయలు కాబట్టి అంత మంట ఉండవు. అదే మన పండు మిరపకాయలు అయితే కొంచెం మంటగా ఉంటాయి, చూసుకొని వేసుకోండి. కానీ టేస్ట్ మాత్రం టేస్టీగా ఎమ్మీగా ఉంది. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. నేను పండు మిర్చిని ముక్కలుగా కట్ చేసుకున్నానండి, వేయించుకోవటానికి వీలుగా ఉంటుందని. వీటిని చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలండి. పండుమిరపకాయ టమాటా పచ్చడి టేస్ట్ అయితే అమోఘం అండి, చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతమంది ఇలా సీజన్లో దొరికే పండుమిరపకాయలతో పచ్చడి చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. పండుమిరపకాయలని బాగా వేయించుకొని పెట్టుకోవాలి. పక్కకు తీసేసుకుంటున్నాను వేగిపోయిన తర్వాత. ఇప్పుడు అదే నూనెలో ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, ఆ టమాటా ముక్కలను కూడా చక్కగా వేయించుకుంటున్నాను. ఈ టమాటా ముక్కల్లో ఇదిగోండి పండుమిరపకాయని రోట్లో వేసి దంచుకుంటున్నానండి. దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసి చక్కగా మెత్తగా దంచుకోవాలి. పండుమిరపకాయలు, పచ్చి పండుమిరపకాయలు వేసుకుంటాం కదా టమాటా వేసి పచ్చడి. ఇది ఇన్స్టెంట్ పచ్చడి అండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని టమాటాలతో కూడా కలిపి ఉడికించేసుకున్నాను. పండుమిరపకాయలని రోట్లో వేసి బాగా దంచుకున్నానండి. భలే ఎర్రగా భలే ఉందండి టేస్ట్ అయితే. ఆ తర్వాత టమాటాలు కూడా ఉడికిపోయినాయి. వీటిని కూడా చక్కగా వేసుకొని నూరుకోవటమే. సింపుల్గా అయిపోయిందండి పచ్చడి. టేస్ట్ అయితే బాగా ఉంది, డిఫరెంట్ స్టైల్గా. ఎప్పుడు పచ్చిమిరపకాయలతో చేసుకుంటాం కదా టమాటా పచ్చడి, ఇట్లా రోటి పచ్చడి కూడా రుచిగా ఉంటుంది. ఇలా సీజన్లో దొరికినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి టమాటాలు కూడా వేసి చక్కగా మెత్తగా నూరుకున్నాను. ఇక్కడ రెడ్డిష్గా కనిపించట్లేదు కానీ టమాటా పచ్చడి అయితే భలే రెడ్గా వచ్చిందండి. పండుమిర్చితో చేసాం కదా, అదొకలాంటి టేస్ట్ కూడా ఉంది. మొత్తం టమాటాలన్నీ వేసేసి ఆ తొక్కు ఈ తొక్కుని పండుమిర్చి తొక్కుని అట్లాగే టమాటాని మొత్తం మిక్స్ చేసేసాము. ఇంకా లాస్ట్లో తగినంత జీలకర్ర, అట్లాగే ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు రెబ్బలండి, అవి కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నేను సాల్ట్ చూసుకొని వేసుకున్నాను కదా, కొద్దిగా తగ్గినట్లు అనిపించిందని జీలకర్రతో పాటు అవి కూడా నూరుకున్నాను. లాస్ట్లో అదే బాండీలో తిరగమూత తాలింపు వేసానండి. తాలింపు వేసేస్తే ఎంతో ఎమ్మీ అయిన పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీలో ఎంతమంది ఇలా తింటారు? మీరు కూడా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అమోఘం. వేడివేడి అన్నంలో ఇట్లా రోట్లో దంచుకున్నటువంటి పండుమిర్చి టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అద్భుతం అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.